Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi friends, myself Venkat. Okay, I am SAP FSCO consultant. So last week మనం ఏం మాట్లాడుకున్నామండి, GL అకౌంట్కి నెంబర్ రేంజెస్ ఎలా ఇవ్వాలి, GL అకౌంట్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతోపాటు ఇంకా మిగిలిన స్టెప్స్ ఉంటాయి. అవి ఓకే ఈ వీక్ మాట్లాడుకుందాం మనం GL అకౌంటింగ్ ఇన్ SAPలో. ఓకే లాస్ట్ వీక్ ఓకే వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ డిఫైన్ GL అకౌంట్ గ్రూప్స్ అండ్ ఓకే నెంబర్ రేంజెస్ అసైన్ ఓకే టు GL అకౌంట్ గ్రూప్స్. దాంట్లో మూడో స్టెప్ వచ్చి డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. ఈ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ పర్పస్ ఏంటంటే టు ట్రాన్స్ఫర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ P&L స్టేట్మెంట్ టు బ్యాలెన్స్ షీట్. మీ అందరికీ తెలుసు, ఏ ఆర్గనైజేషన్ రన్ అయినా సరే చివరికి వాళ్ళ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అన్నీ బుక్ చేసిన తర్వాత ఓకే వాళ్ళు P&L స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారు. ఆ P&L స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి లాభం అన్న వస్తుంది, నష్టం అన్న వస్తుంది. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తారండి, వాళ్ళు బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ సర్ప్లస్ అండ్ రిజర్వ్స్ అండర్లో పెడతారండి. దానికోసం మనం SAPలో క్రియేట్ చేయాల్సింది ఏంటి సార్, డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. ఈ డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే టు ట్రాన్స్ఫర్ ప్రాఫిట్ ఆర్ లాస్ బ్యాలెన్సెస్ టు బ్యాలెన్స్ షీట్. ఓకే రైట్. దీని తర్వాత మన నాలుగో స్టెప్ యూజ్ చేసేది ఏంటంటే define GL tolerance limits. Define GL tolerance limit. The name itself it is stating tolerance. Tolerance అంటే ఏంటి సార్, ఓకే అవైలబిలిటీ అమౌంట్, టాలరెన్స్ కంట్రోల్ అమౌంట్. ఓకే మనం యూజ్ చేస్తుంది ఒక సిస్టమ్ అండి. సిస్టమ్కి మనం కంట్రోల్ ఇవ్వలేదు అనుకోండి, అది ఏ అమౌంట్ అయినా పోస్ట్ చేయిస్తుంది యూజర్ చేత. మీరు బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఒక 10,000 చెక్ ఇస్తే మీరు ఓకే క్యాషియర్ ఇమీడియట్గా చెక్ మీకు ఇచ్చేస్తాడు క్యాష్. అలా కాకుండా మీరు ఒక 5 లక్షలు ఒకే చెక్ పట్టుకుని వెళ్ళారనుకోండి, అతను ఏం చేస్తాడు, జస్ట్ ఎంటర్ చేసి మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు, అతనికి ఆ 5 లక్షల అమౌంట్ ఇచ్చే కంట్రోల్ లేదనమాట. అలాగే ఇక్కడ మన SAPలో ఏం చేస్తాం సార్, GL అకౌంటింగ్లో వాట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్, డిఫైన్ GL టాలరెన్స్ లిమిట్. ఈ టాలరెన్స్ లిమిట్స్లో ఏం పెడతాం అంటే వి విల్ మెయింటైన్ అమౌంట్ లిమిట్. వి విల్ మెయింటైన్ amount limit for debit and credit GL items. GL items. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంట్రీ తీసుకుంటా మీకు, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. రెంట్ అనేది ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే నేను యూజర్ని, నేను పోస్ట్ చేస్తున్నాను, నాకు ఒక లిమిట్ ఇస్తారండి కంపెనీ వాళ్ళు. ఆ రెంట్ అకౌంట్ని యూజ్ చేసి మీరు 10,000 వరకే పోస్ట్ చేయగలరు, లేదా మీరు 20,000 వరకే పోస్ట్ చేయగలరు, లేదా మీరు 50,000 వరకే పోస్ట్ చేయగలరు. అది ఎలా తెలుస్తుంది సిస్టమ్కి, ఇన్ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ సెట్టింగ్ చేస్తూ ఉంటాం. ఏం సెట్టింగ్ అది, డిఫైన్ GL టాలరెన్స్ లిమిట్స్. ఇది ఫోర్త్ స్టెప్ అండి GL అకౌంటింగ్లో. ఫిఫ్త్ స్టెప్ ఏంటి సార్, డిఫైన్ కంపెనీ టాలరెన్స్ లిమిట్స్. SAP అంటే ఏంటి సార్, SAP ఒక అప్లికేషన్. ఎవరు వాడతారు, అది బిజినెస్ వాళ్ళు వాడతారు. బిజినెస్ అంటే టాటా స్టీల్స్ బిజినెస్, రిలయన్స్ బిజినెస్, టాటా కమ్యూనికేషన్స్ బిజినెస్, TCS బిజినెస్, MRP టైర్స్ బిజినెస్, ఇలాగ డిఫరెంట్ బిజినెస్ వాళ్ళు వాడతారండి. వాళ్ళు ఈ అప్లికేషన్ యూజ్ చేసి వాళ్ళ డే టు డే రికార్డ్స్ వాళ్ళ అకౌంటెంట్స్కి చెప్పి, వాళ్ళ ఒక మెటీరియల్స్ డిపార్ట్మెంట్కి చెప్పి, సేల్స్ డిపార్ట్మెంట్కి చెప్పి రికార్డ్ చేయించుకుంటూ ఉంటారు ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్. అలా చేసేటప్పుడు డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. ఓకే డిఫరెంట్ ఓకే ఎంప్లాయీస్ ఉంటారు విత్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్. వాళ్ళకు కూడా మనం ఇంత అమౌంట్ ఇంత లిమిట్ అని చెప్పని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనడానికి చూసినప్పుడు మీరు ఒక 10% డిస్కౌంట్ 20% డిస్కౌంట్ అడిగితే ఆ షాప్లో ఉన్న అకౌంటెంటో లేదా షాప్లో ఉన్న సేల్స్ పర్సనో చెప్తారు, సార్ నా లిమిట్ 5% వరకు ఉంది డిస్కౌంట్, మీకు దానికన్నా ఎక్కువ కావాలంటే మీరు మా మేనేజర్తో మాట్లాడాలి అని. ఎలా చెప్తున్నాడండి నాకు 5% వరకు ఉందని, సిస్టమ్లో అతను ఎంటర్ చేసినప్పుడు సిస్టమ్ సపోర్ట్ చేయదు. అతను 5% కన్నా ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, అతను యూజర్ ఐడి యూజ్ చేసి సిస్టమ్ సపోర్ట్ చేయదు. వాళ్ళ మేనేజర్కి 10% ఇచ్చి ఉంటారు, ఆ మేనేజర్కి ఒక 20% ఇచ్చి ఉంటారు. ఇవన్నీ సిస్టమ్లో ఎలా కంట్రోల్ చేస్తున్నారు సార్, బై యూజింగ్ డిఫైన్ కంపెనీ యూజర్స్.
కంపెనీ యూజర్స్ టాలరెన్స్ లిమిట్స్. డిఫైన్ కంపెనీ యూజర్స్ టాలరెన్స్ లిమిట్స్. ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా మనం ఏం మెయింటైన్ చేస్తామండి? టాలరెన్స్ లిమిట్స్. దేనికోసం? అగైన్ టు మెయింటైన్ అమౌంట్ లిమిట్, టు మెయింటైన్ అమౌంట్ లిమిట్ అండ్ టు మెయింటైన్ cash discount limit, to maintain cash discount limit. ఇందాక మనం మాట్లాడుకుంది ముందర స్టెప్లో జిఎల్ ఆ పర్టికులర్ అకౌంట్కి ఎంతవరకు పోస్ట్ చేయొచ్చు, డెబిట్ క్రెడిట్. ఇప్పుడు మాట్లాడుకుంటుంది దేనికోసం సార్? ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ మనం యూజర్స్ అంటామండి. ఆ కంపెనీలో పనిచేసే యూజర్స్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వగలం మనం? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి కానీ లేదా ఒక క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడానికి కానీ. ఎవరికి అందరికీ ఒకే సేమ్ లిమిట్ ఎవరండి? బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ వాళ్ళ క్యాడర్, వాళ్ళ డెసిగ్నేషన్. ఒక యూజర్కి 5% ఇస్తారు, ఒక యూజర్కి 10% ఇస్తారు, ఒక యూజర్కి 20% ఇస్తారు. ఇవన్నీ ఎలా డిజైన్ చేస్తామండి మనం? బై యూజింగ్ డిఫైన్ కంపెనీ యూజర్స్ టాలరెన్స్ లిమిట్స్ అనే స్టెప్ ద్వారా అండి. రైట్. 6th స్టెప్ ఏంటి సార్? జిఎల్ అకౌంటింగ్లో డిఫైన్ జిఎల్ డాక్యుమెంట్ టైప్స్. మనకి ఒక ఆర్గనైజేషన్లో ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వెండర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎస్ఐ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సిస్టమ్కి తెలియాలి ఇది జిఎల్ ట్రాన్సాక్షన్, కస్టమర్ ట్రాన్సాక్షన్, వెండర్ ట్రాన్సాక్షన్. పోస్ట్ చేసే యూజర్కి కూడా తెలియాలి ఇది జిఎల్ ట్రాన్సాక్షన్, ఇది కస్టమర్ ట్రాన్సాక్షన్, వెండర్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు రేపొద్దున రిపోర్ట్స్ తీసేటప్పుడు అందుకని చెప్పని వాళ్ళు ముందర డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఏమి ఇస్తారు సార్? వాళ్ళు పర్టికులర్ రెస్పెక్టివ్ డాక్యుమెంట్ టైప్ ఇస్తారు. పర్టికులర్ రెస్పెక్టివ్ డాక్యుమెంట్ టైప్ ఇస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకున్న జిఎల్ గురించి కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకునేది జిఎల్ డాక్యుమెంట్ టైప్ గురించి. రేపొద్దున్న కస్టమర్ గురించి మాట్లాడినప్పుడు నెక్స్ట్ వీక్ ఐ విల్ డిస్కస్ అబౌట్ కస్టమర్ డాక్యుమెంట్ టైప్. వెండర్ గురించి మాట్లాడినప్పుడు ఐ డిస్కస్ అబౌట్ వెండర్ డాక్యుమెంట్ టైప్. జిఎల్ డాక్యుమెంట్ టైప్స్ దేనికి యూజ్ చేస్తారు సార్? ఏ డాక్యుమెంట్ టైప్ అయినా, అది జిఎల్ అయినా, కస్టమర్ అయినా, వెండర్ అయినా యూజ్ చేసేది టు పోస్ట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. టు పోస్ట్ accounting document in SAP. What is the purpose of document type? To post accounting document in SAP. ఈ రోజు మనం GL గురించి మాట్లాడుకుంటున్నాం. ద స్టాండర్డ్ GL డాక్యుమెంట్ టైప్ ప్రొవైడెడ్ బై SAP. SAP కంపెనీ అప్లికేషన్ తయారు చేసేటప్పుడే ఈ డాక్యుమెంట్ టైప్ GL కోసం వాడండి అని ఇచ్చిందండి. ఆ స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ ఏంటి సార్? SA. ఆ స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ ఏంటి సార్? SA. SA ఈజ్ స్టాండర్డ్ GL డాక్యుమెంట్ టైప్. స్టాండర్డ్ GL డాక్యుమెంట్ టైప్. దేనికోసం సార్ ఇది యూజ్ చేసేది? టు పోస్ట్ GL అకౌంటింగ్ డాక్యుమెంట్స్. టు పోస్ట్ GL అకౌంటింగ్ డాక్యుమెంట్స్. ఎక్కడ సార్ మనం పోస్ట్ చేసేది? మనం యూజ్ చేస్తుంది SAP అప్లికేషన్. ఎవరు యూజ్ చేస్తారు? కంపెనీస్ యూజ్ చేస్తారు. సో టు పోస్ట్ GL అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఇన్ SAP. ఏ డాక్యుమెంట్ టైప్ సార్ మనం యూజ్ చేసేది? SA ఈజ్ ద స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్. హూ హ్యాస్ ప్రొవైడెడ్ దట్? SAP ఇచ్చిందండి. వాళ్ళ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడే ఓకే ఇది ఈ డాక్యుమెంట్ టైప్ మీరు యూజ్ చేయండి GL డాక్యుమెంట్స్ పోస్టింగ్ కోసం ఇచ్చింది. ఓకే గైస్, హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వీక్ అగైన్ వీ విల్ డిస్కస్ రిమైనింగ్ థింగ్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఒక కామెంట్ బాక్స్లో రాయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.